హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చూపించే మీటర్ని అప్గ్రేడ్ చేసాము. అప్గ్రేడ్ అంటే దానికి సంబంధించిన 6 వైర్లని తీసేసి 10 వైర్లు వేసాము. దాంతోపాటు ఇన్కమర్ ఎంసీబీ కూడా రిప్లేస్ చేసాము 40 నుంచి 63 amps కి. మీరు చూడొచ్చు, ఇది ప్రీవియస్ మీటర్ అన్నమాట. ప్రీవియస్ కి సంబంధించిన వైర్లు ఆ ఎంసీబీ. వాటిని మనం తీసేసి కంప్లీట్ గా 10 గా మార్చాం. ఎందుకంటే కస్టమర్ ఈవీ కార్ పర్చేజ్ చేస్తాడు. ఈవీ కారు మీ అందరికి తెలుసు, దానికి చార్జర్ వస్తుంది. ఆ చార్జర్ కి 32 amps సింగిల్ ఫేస్ మీద అది కరెంట్ డ్రా చేస్తుంది. 32 amps డ్రా చేస్తుంది. మనకున్న ఏవైతే 6 కాపర్ వైర్ ఉందో అది అంత లోడును తీసుకోలేదు కాబట్టి మనం 10 గా మార్చాం. దాని తర్వాత మనం కస్టమర్ కి ఏం అడ్వైజ్ ఇచ్చామంటే, సార్ మీరు ఎల్సీ డిపార్ట్మెంటల్ కు అప్లై చేసుకొని లోడ్ ఎన్హాన్స్మెంట్ అంటే మాది 5 కిలోవాట్ ఉంది కదా, దాన్ని 7.5 కానీ 10 కిలోవాట్ కి పర్మిషన్ తీసుకోమని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళ తీసుకోలేదు అనుకోండి, మీకు ప్రతిసారి ఎవ్రీ మంత్ మీ బిల్లులో ఏమవుతుందంటే డిమాండ్ ఛార్జెస్ అని మీకు ఎక్స్ట్రా బిల్ రావడం జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీగా మనము లోడ్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి 5 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు. నెక్స్ట్ ఇంకొక పని ఏం చేయాలంటే, కస్టమర్ కి ఆల్రెడీ 3 ఫేస్లు ఇంట్లో బ్యాలెన్స్డ్ గా ఒక R ఫేస్ లో కొంత లోడ్, Y ఫేస్ లో ఏసీలు, B ఫేస్ లో గీజర్లు, అలా లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మళ్ళీ ఈవీ కార్ కొన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఆ ఒక ఫేస్ ను కంప్లీట్ గా ఈవీ కార్ కే వదిలేయాలి. మిగిలిన 2 ఫేస్ల మీద Y ఫేస్, B ఫేస్ ఉంటే ఆ 2 ఫేస్ల మీద మనము మన డొమెస్టిక్ లోడ్ ను యూజ్ చేసుకోవాలి. ఏసీలు కానీ గీజర్లు కానీ అదర్ లోడ్ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మీరు మీటర్ మీద అబ్జర్వ్ చేయొచ్చు, మీటర్ కెపాసిటీ వచ్చేసి మాక్సిమం 40 amps. 40 amps కన్నా ఎక్కువ వేస్తే ఏమవుతుంది, మీటర్ గాలిపోతుంది. ఆ మీటర్ గాలిపోతుందంటే మనం కంపల్సరీగా లోడ్ బ్యాలెన్స్ అనేది ఒకటి చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే, మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే మీరు ఓన్లీ ఈబీ సప్లై మీదనే ఛార్జర్ ఇచ్చుకోవాలి. జనరల్ గా ఏమవుతుందంటే ఎస్ఎస్ఎల్ ఉంటుంది పవర్ బ్యాకప్ గురించి అని. ఆ పవర్ బ్యాకప్ ని బైపాస్ చేశారు. పవర్ పోయిందంటే మన ఈవీ ఛార్జర్ కూడా ఆగిపోవాలి, పవర్ ఉందంటే ఛార్జ్ అవ్వాలి. ఆ విధంగా మనము వైరింగ్ చేసుకుంటే కొంతవరకు కొన్ని రోజుల వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగే మీ కమ్యూనిటీలో అందరూ కూడా ఈవీ షిఫ్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ప్యానల్ బోర్డు ఉంది కదా, ప్యానల్ బోర్డ్ ని రిప్లేస్ చేసేసుకుంటే మీకు ఎలాంటి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది ఫ్రెండ్, నేను ఇంకొక వీడియో కూడా చేశాను, అది కూడా మీకు ఇందులో లింక్ లో ఇస్తాను, అది కూడా చూడండి ఈవీ కార్ గురించే. నా ఛానల్ ఎవరన్నా ఫాలో చేయకపోతే ఫాలో చేసి ఒక లైక్ ఇవ్వండి.